గాయస్, ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కూడా కాదు. ప్లీజ్ అర్థం చేసుకొని చూసి నవ్వి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్న వచ్చినావానే రాగానే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టన్న, అట్లనే లైక్ వేసుకోండి గాయస్. వీడియో ఎట్లుందో కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. लेकिन साउंड बहुत बड़ा. పార్టీ ఉంది పుష్ప. రాసిన పైసా నాయన అర్థనాయన. అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడ అలవాటు. దీనమ్మ పుష్ప 2 సినిమా చూసేదాకా నిద్ర పట్టేటట్టు లేదు కదా. ఇంకా 2 రోజులు ఉన్నాయి, టికెట్లు బుక్ చేసుకోవాలి. ఒక్కసారి సుల్లిగా నీకు ఫోన్ చేద్దాం మాకు. చెప్పు బా. అరే అర్జెంట్ గా మనం ఎప్పుడు మాట్లాడుకునే అడ్డకాటికి రండి రా బాయ్, తొందర రండి. గుద్దలేస్తే లేదని ఇంట్లో బండకండి, అర్థమైందా? తొందర రండి. సరే వస్తున్నా. 1 hour later. చెప్పలేదు అర్జెంట్ గా రమ్మని చెప్పిన. పుష్ప 2 సినిమా వస్తుంది కదరా. రెడీ లంచోడుక. అమ్మ బాబాయ్. అరే నీ గుద్ద నుంచుకున్నాడు దెంగ. అమ్మ బాబాయ్. అరే పిచ్చి లంజే, సోది మింగకుండా మ్యాటర్ మింగించుకో ఫస్ట్ సుల్లిగా. సినిమాకి పోవాలి, ప్లాన్ చేద్దామని రమ్మన్న మిమ్మల్ని. చెప్పురా ఏం ప్లాన్ చేద్దాం, ఏం కథ? టికెట్లు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ లో ఎంత గుద్ద దెంగించుకున్నా దొరకవు. మీ అందరు గుద్ద భాషణ రాని పిచ్చి పొక్కలారా. నేను రాను, మీరే దెంగేయండి. నీ బొచ్చు కుద్దాం దెంగ, నీకేం పీకుడైందిరా సాలే. అరే లౌడేకే బాల్, అన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర. సినిమాకి పోతా అంటారు సాలే. ఎంతరా సినిమా టికెట్? 150 రూపాయలు ఉంటది అంతే కదా. నీ గుద్దు ఉంటది 150 సుల్లిగా. ఒక్క టికెట్ 550 ఎర్రిపోక. అమ్మ బాబాయ్. దీనమ్మ 550 రూపాయల టికెట్. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 100 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. మొత్తం 650 టికెట్. 650 అంటే 4 ఉన్నాం, 2600 ఇక్కడికే దెంగుతాయి. మరి ఇంటర్వెల్ గతలేక గంజి తాగుతా అంటే లంచ్ వచ్చి లస్సీ అడిగిందంట పిచ్చి లంచోడక. టికెట్లకే పైసలు ఎవరా సారే అంటే నీకు ఇంటర్వెల్ దెంగి తినడానికి మాత్రం మంచిగా ఉంటావు సుల్లిగా. ఇంటర్వెల్ లో 1000 వేసుకుందాం రా. మొత్తం మీద రౌండ్ ఫిగర్ 4000 లేస్తాయి. మళ్ళా పోయి రావడానికి బండ్లు కావాలి. ఒక బండి 500కి ఇస్తే 2 బండ్లు 500 1000 రూపాయలు. ఫైనల్ రౌండ్ ఫిగర్ 5000 రా. ఒక్క సినిమా చూసి రావడానికి 5000 ఆరా. దీనమ్మ జీవితం. అందుకనే రేట్లు తగ్గిన తర్వాత పోదాం రా సినిమాకి, ఏమంటారు? ఒక వారం రోజులు అయితే ఆటోమేటిక్ గా రేట్లు తగ్గుతూనే ఉంటాయి. పోదాం అప్పుడు. అరే మేకడ ఈ సినిమా మొత్తం 20 రోజుల దాకా రేట్లు తగ్గేదేలే. అరే మామ, మీకు ఎవరైనా అప్పించేటోళ్ళు తెలుసారా? గుద్దకింతనే శరం ఉండాలి. ఇప్పటికిప్పటి అప్పెవరిస్తారా సాలే? అరే నాకు ఒకటి తెలుసు మచ్చా, సూపర్ రా. పైసలు ఆన్ ది స్పాట్ ఇస్తారు, కానీ వాడు ఒక డేంజర్ రా. మనకన్నా డేంజర్ ఆరా వాడు. పోదాం పా. 1 hour later. అమ్మ బాబాయ్. అన్నా నమస్తేనా. ఏం కోమా కనిపిస్తలేవు ఈ మధ్య? కొంచెం బిజీ ఉండేరా. అరే బా, ఈయననే ఎల్లోరా సుల్తాన్ గారు. నమస్తే ఎల్లోరా శిల్పం అన్న. అమ్మ బాబాయ్. శిల్పం కాదురా ఎర్రిపోక, సుల్తాన్ బాయ్. ఏంది పని ఇట్టా వచ్చుంటారు? కొంచెం పైసలు అరేంజ్ చేయాలన్నా. పైసలు దేనికి? కాలేజ్ ఫీజు కట్టనీకన్నా. ఎంత కావాలి తంబి? 10,000 అన్న. మీ నలుగురులో ఎవరు కడతారు పైసలు? మేమందరం కలిసి కడతామన్న పైసలు. 3% వడ్డీ. ఏమంటారు తంబి? అన్న స్టూడెంట్స్ కొంచెం చూసుకోండి అన్న. సరే తంబి, మీకు నాకు తెలుసు కాబట్టి, కోమగాడు తెలుసు కాబట్టి మీకు 2% వడ్డీకి ఇస్తా. థ్యాంక్స్ అన్న. తంబి థ్యాంక్స్ చెప్పినట్టు కాదు, పైసలు ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు చెప్పండి. సంక్రాంతికి ఇస్తామన్నా. ఫామ్ సార్ నోట్ మీద సంతకం పెట్టి పైసలు తీసుకొని పోండి తంబి. A few moments
moments later. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఎట్లున్నా ప్లీజ్ కమెంట్ అయితే పక్కా చేయండి గైస్. కామెంట్ చేసడం వల్ల మాకు ఎట్లున్నదో తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.